సినిమాలో నెగిటివ్ అంటే ఏం చెప్తారు మీరు? నెగిటివ్ అంటే మన ఏం చెప్పట్లేదు. కాకపోతే అర్థం చేసుకోవాలి సినిమా అంతే. అర్థం చేసుకున్నాక అర్థమవుతుంది సినిమా. ఇంకా నెగిటివ్ అనేది ఏమి ఉండదు. అర్థం చేసుకోవాలి సినిమా. అర్థం చేసుకున్నాక అర్థమవుతుంది. కుక్క కోసం ఉంటది, అది అర్థం చేసుకోవాలి. సినిమా మాత్రం ఓకే. నెక్స్ట్ థ్యాంక్ యూ. శివం బజే మూవీ చూసాం అన్న. సినిమా మాత్రం విచ్చి పడేసి అంటే అశ్విన్ కెరియర్ అది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. లాస్ట్ టైం చూసినా కదా ఈ సినిమా ఒక డిఫరెంట్. అంటే లాస్ట్ టైం ఇడమ్మ చూసినాం, అందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఇది ఒక శివం బజే సినిమా కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అంటే ఒక మంచి ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అంటే ఒక ఆ టాక్ కోసం అనేది ఒక ఆయన కూడా సినిమా ట్విస్టులు బయట చెప్పకండి, ఎందుకంటే స్పాయిలర్స్ అవుతాయి. అంటే సినిమాకి మాత్రం అశ్విన్ క్యారెక్టర్ కెరీర్ లో మాత్రం మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది సినిమా మాత్రం మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒక ఇడమ్మ తర్వాత కొత్తగా చేసిన అశ్విన్ అన్న ఒక డిఫరెంట్ గా చేసిండు. అంటే న్యూ లుక్ తో వచ్చిన మూవీ. ఒక ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కరు చూసినా కూడా మనకు డిఫరెంట్ గా పెట్టిండు. ఇంకోటి మన అర్బాస్ ఖాన్ ఉన్నారు, ఇలా సల్మాన్ ఖాన్ తమ్ముడు ఉన్నారు కదా, ఒక డిఫరెంట్ సినిమా మాత్రం పిచ్చి పడేసిండు. దుమ్ము లేచిపోయింది, ఎక్కడ కూడా నీకు బోరం లేదు. మళ్ళీ నెక్స్ట్ కంబ్యాక్ అని చెప్పొచ్చు అశ్విన్ గారు. సూపర్. హిడింబాని మించి ఇట్ట అనుకోవచ్చా? ఇడమ్మ క్యారెక్టర్ డిఫరెంట్, ఈ సినిమా క్యారెక్టర్ డిఫరెంట్. దేని దానికి డిఫరెంట్ క్యారెక్టర్. కొంచెం కెమెరా వర్క్ డల్ ఉంది అంటున్నారు, మీరు ఏమంటారు? స్టోరీ ఎలా ఉందో కెమెరా కూడా అలానే ఉంటది. మనకు ఎప్పుడు అన్ని ఒకేలాగా ఉండే కదా, కథలు బట్టి డిఫరెంట్ వస్తాయి. ఒక్కొక్క కథలు ఒక లాగా వస్తుంది, ఒక స్టోరీకి ఒక లాగా ఉంటది. కాబట్టి కెమెరా కూడా అలా వర్క్ చేయాల్సి వస్తుంది. ఒక కొత్తదనం చూపించింది. ఓకే, ఓవరాల్ గా సినిమా ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటున్నారు మీరు అశ్విన్ గారి కెరియర్ లో? మీరు ఎంత అనుకోవాల్సిన కలెక్షన్ మీరు చూసారు కదా, మీరు చెప్పండి మీ ఒపీనియన్. ఎంత అని చెప్పలేము. హిట్ ఉంటే సినిమా మాత్రం ఆటోమేటిక్ హిట్ పెట్టిన బడ్జెట్ కంటే రావాలని మనస్ఫూర్తిగా. ఓకే, ఫుల్ లెంత్ ఇప్పుడు 2 hours ఎంగేజింగ్ గా ఉందంటారు సినిమా. సినిమా స్టోరీ తగ్గట్టు ఉందా ఒకటే చెప్తున్నా. పెట్టిన బడ్జెట్ తగ్గట్టు 100%. రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? 5కి 3.5 ఇస్తారు. ఓకే, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు సినిమా. అందరూ చూస్తారు, చిన్న వీళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇందులో కామెడీ ఎలా ఉందండి? కామెడీ ఎలా ఉంది? కామెడీ సూపర్ పెట్టారు. కామెడీ బాగుంది, ఇలా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది, కొత్తగా ఉంది. హీరోయిన్ కూడా మంచిగా ఉంది. మన ఒక కాజల్ అగర్వాల్ హీరోయిన్ కూడా చాలా కొత్తగా ఉంది. ఆమె కూడా నిజంగా రియల్ గా కూడా నెక్స్ట్ ఒక లెవెల్ వెళ్ళిపోతుంది. హీరోయిన్ మాత్రం చాలా బాగుంది.